యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఎలక్ట్రికల్ ఈఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ ఎస్సీగా పనిచేస్తున్న ఊడెపు రామారావు కాంట్రాక్టర్ నుంచి ₹1,90,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబట్టారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలో ఎస్ఈ స్థాయి అధికారి, గుట్ట దేవస్థానంలో ఈఈ స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడడం ఇదే ప్రథమం. గత కొన్నేళ్లుగా రామారావుపై అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం సర్వసాధారణమైపోయింది. ఉప్పల్లో ట్రాప్ తర్వాత రామారావును యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. ఇటీవల చేసిన సంతకాలు తీసుకున్న ప్రాధాన్యత కలిగిన అంశాలు, ఎవరెవరికి మేలు చేసే చర్యలు తీసుకున్నారు తదితర వివరాలను ఆరాధిస్తూ సోదాలు చేస్తున్నారు. దేవస్థానంలో పనిచేస్తున్న కొందరు అధికారుల తీరు వల్ల దేవాలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని, తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయాలను రాజ్ న్యూస్ ప్రసారం చేసింది. ఇదే సమయంలో ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా ఎల్ఈడి స్క్రీన్లపై వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేసిన విషయాలను ఆధారాలతో సహా బయటపెట్టింది. దేవాలయ నిధులతో కరెంటు బిల్లులు చెల్లిస్తూ ఓ ప్రైవేటు కాంట్రాక్టర్కు లాభం చేకూర్చే విధంగా ఆలయానికి చెందిన అధికారులు సహకరించారనే విషయాన్ని బట్టబయలు చేసింది. తాజాగా ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేసి ఆలయ ఈఈపై దాడులు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఇంకా యాదాద్రి దేవస్థానానికి సంబంధించేసి యాదాద్రి లక్ష్మీస్వామి ఈగా పనిచేస్తున్నటువంటి రామారావును ఎస్బీ అధికారులు నిన్న వలపని పట్టుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆలయానికి సంబంధించేసి ప్రతిష్ట దిగజారే విధంగా కొంతమంది అధికారులు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా ఇటీవల రాజ్ న్యూస్ అనేక రకమైనటువంటి కథనాల్లో ప్రసారం చేసిన నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా ఎల్ఈడి స్క్రీన్స్ కు సంబంధించేసి పూర్తిగా వ్యాపార ప్రకటనలకు పరిమితం చేశారు. ఎల్ఈడి స్క్రీన్ వ్యాపార ప్రకటనకు సంబంధించేసి ఒక కాంట్రాక్టర్ కు లాభం చేకూర్చే విధంగా కూడా కొంతమంది అధికారులు ప్రయత్నించారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో రాజ్ న్యూస్ అనేది బట్టబయలు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇదే విషయానికి సంబంధించేసి భక్తులు కూడా ఈ విషయాలను కూడా రాజ్ న్యూస్ కు చెప్పుకుండా వచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఆలయానికి సంబంధించేసి ప్రతిష్టం దిగదార్చే విధంగా ఆలయానికి సంబంధించిన కొంతమంది అధికారులు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రాజ్ న్యూస్ అన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఈ విధంగా అంటే ఈ అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులపై కూడా కొంత దృష్టి సారించిన నేపథ్యం అయితే ఉంది. దానిలో భాగంగా ఆ ఆలయంలో ఈగా అంటే ఎలక్ట్రికల్ ఈగా పనిచేస్తున్నటువంటి రామారావు ఈ యొక్క విషయానికి సంబంధించేసి అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి అధికారులు భావించారు. దానిలో భాగంగా అతని కదలికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన నేపథ్యం అయితే ఉంది. ఇదే సమయంలో యాదగిరిగుట్టకు సంబంధించేసి లడ్డు ప్రసాదాల తయారీకి సంబంధించిన మిషన్స్ వ్యవహారం కూడా వెలుగులోకి రావడం జరిగింది. దీనికి సంబంధించేసి యాదగిరి పట్టణ సురేందర్ రెడ్డి అదే ఉపేందర్ రెడ్డి అనే వ్యక్తులు ₹10 లక్షలకు సంబంధించేసి ఒక టెండర్ దక్కించుకొని ఈ యొక్క లడ్డు ప్రసాదాల మిషన్లకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ విషయాలను చూస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి గత సంవత్సర కాలంగా కూడా వీళ్ళకు బిల్స్ రానటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సమయంలో వాళ్ళు బిల్స్ ఇప్పిస్తారని చెప్పేసి కూడా రామారావు వాళ్ళ దగ్గర దాదాపు ₹2 లక్షల డిమాండ్ చేసినట్టుగా కూడా సురేందర్ రెడ్డి రఘు ఉపేందర్ రెడ్డి చెప్పారు. వీరిద్దరు కూడా ఏసీబీ అధికారులు కూడా ఆశ్రయించిన నేపథ్యం అవుతుంది. మొదటి నుండి కూడా ఏసీబీ అధికారులు ఎప్పుడైతే ఆలయ అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చాయో వాటిని కేంద్రీకరించారు. ఇదే సమయంలో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఏసీబీ అధికారులను సంప్రదించగా ఏసీబీ అధికారులు ఈ విషయంలో రామారావుపై పూర్తిగా దృష్టి సారించారు. రామారావు కూడా వీళ్ళకి ఇద్దరి నుండి ₹2 లక్షలు డిమాండ్ చేశారు. ఆ యొక్క ₹2 లక్షల కూడా హైదరాబాద్ కు వచ్చేసి ఇవ్వమని చెప్పగా హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతంలో అంటే మెడికల్ షాప్ లో వీరు వెళ్ళేసేసి రామారావుకు ఈ డబ్బులు అప్పచెప్తుండగా కూడా ఏసీబీ అధికారులు వెంటనే వలపన్ని అతన్ని అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత రామారావు చేసినటువంటి అనేక అవకాశాలపై కూడా పూర్తి స్థాయిలో ఆరా తీశారు. అతన్ని ఆలయానికి తీసుకొచ్చేసి అతను గతంలో చేసినటువంటి ఫైల్స్ పై సంతకం పెట్టారు, అదేవిధంగా ఏ విధమైనటువంటి అవినీతికి అవకాశాలకు పాల్పడ్డారనే విషయంపై కూడా పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్నారు. రామారావుపై గతంలో కూడా అనేక రకమైనటువంటి అవినీతి ఆరోపణలు వచ్చిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా 9 నెలల పాటు కూడా ఇతను సస్పెండ్ అయినట్టు కూడా మనకు తెలియవస్తుంది. ఎందుకంటే ఇతను కొంతమంది ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి కూడా చాలా మంది వ్యక్తుల దగ్గర డబ్బులు తీసేసుకొని కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించకుండా చేశారు. ఆ విషయంలో కూడా రామారావును 9 నెలల పాటు సస్పెండ్ చేశారని చెప్పేసి కూడా మనకు తెలియవచ్చు. సో ఈ విధంగా మొదటి నుంచి కూడా రామారావు అవినీతి పరుడుగానే పూర్తి స్థాయిలో అందరి చేత కూడా నానబడ్డాడు. కాకపోతే అతని విషయాలు మాత్రం ఎక్కడ కూడా వెలుగు చూడలేదు. సో ఈ సమయంలో అంటే ఎల్ఈడి స్క్రీన్స్ విషయంలో కానీ అదేవిధంగా
దేవాలయానికి సంబంధించి జరుగుతున్నటువంటి అవకతవకల విషయంలో పూర్తి స్థాయిలో రాజ్ న్యూస్ అనేది అనేక రకమైనటువంటి కథనాలను ప్రచారం చేసిన నేపథ్యంలో భక్తులు కూడా వారికి జరిగినటువంటి అన్ని విషయాలను కూడా రాజ్ న్యూస్ కు చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సమయంలోనే రాజ్ న్యూస్ ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని విషయాలు కూడా ఆరోపించిన నేపథ్యం అయితే ఉంది. ఈ సందర్భంలోనే రామారావుపై వచ్చినటువంటి ఆరోపణలు, అదేవిధంగా అతనికి సంబంధించేసి ఎవరినైతే డబ్బులు డిమాండ్ చేశారో వారు కూడా ఈ విషయాలు రాజుకు తీసుకురావడం, అదేవిధంగా ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో మాత్రము రామారావును మాత్రము ఏసీబీ అధికారులు వలపని పట్టుకున్నారు. దీంతో అతను వారి దగ్గర నుంచి దాదాపు ₹1,90,000 లంచం తీసుకుండగా కూడా అధికారులు అతను అదుపులో తీసుకున్నారు. తర్వాత పూర్తి స్థాయిలో అతని ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకా రామారావు ఇంకా ఎలాంటి అవకతవకలు పాల్పడ్డారు అనే విషయంపై మాత్రం పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు శోధిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పుల్లారావు, ఈ అవినీతి ఆరోపణలు యాదగిరిగుట్ట ఈఈ రామారావు మాత్రమే కాకుండా ఇంకా ఎవరైనా ఇందులో ఉన్నారా? ఇదే విషయానికి సంబంధించి మాత్రము రాజ్ న్యూస్ కూడా చాలా రకాల కథనాలు ప్రసారం చేసిన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఆలయానికి సంబంధించిన అధికారులు, ముఖ్యంగా ప్రజెంట్ గా చూస్తే ఆలయం అనేది ఇన్ఛార్జి పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇన్ఛార్జి అనే పర్సన్ కూడా ఎక్కువ శాతం కూడా ఆలయానికి వస్తున్న దాఖలాలు లేవు. అదేవిధంగా తర్వాత ఉన్నటువంటి ఏడీఈ కానీ, ప్రజలకు ఈఈ కానీ, ఇతర ఏఈ అధికారులు కానీ ఆలయానికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో అందుబాటులో లేని నేపథ్యం అవుతుంది. వీరందరూ కూడా కొంతకాలంగా కూడా విదేశాల టూర్లకు వెళ్ళేసేసి అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి దేవుళ్ళను తీసుకెళ్లేసేసి, ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లేసేసి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఒక రకమైనటువంటి అంటే ఒక టూరిస్టుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా భక్తులు ఆరోపిస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఆలయానికి సంబంధించేసి అధికారుల పర్యవేక్షణ అనేది తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులు మాత్రం విదేశాల టూర్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారనే విషయాలు కూడా గతంలో రాజ్ న్యూస్ కూడా ప్రసారం చేసిన నేపథ్యం ఉంది. ఎందుకంటే భక్తుల దగ్గర నుంచి ఇలాంటి అభిప్రాయాలు ఎప్పుడైతే వచ్చాయో దీనిపై కూడా దృష్టి సారించిన నేపథ్యం ఉంది. ఆలయానికి సంబంధించి కేవలం ఈ రామారావు మాత్రమే కాకుండా ఇతర అధికారులు కూడా కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యం అయితే ఉంది. వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే గుట్ట పవిత్రతను కాపాడాల్సిన అధికారులు ఆ గుట్ట అపవిత్రంగా అయ్యే విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా భక్తులు మాత్రము అనేక సందర్భాల్లో చెప్పిన నేపథ్యం అయితే ఉంది. గుట్టకు ఆలయ పవిత్రతను మాత్రం పూర్తి స్థాయిలో నీరు కట్టే విధంగా కూడా ఆలయ అధికారులు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా భక్తులు మాత్రము మొదలుపెట్టుకుంటున్నారు. ఈ సమయంలోనే ఏసీబీ అధికారులు గుట్టపై అంటే ముఖ్యంగా గుట్టలో అధికారులు చేస్తున్నటువంటి అవినీతిపై దృష్టి సారించిన తర్వాత ఇప్పుడు ఈ రామారావు అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది అధికారులపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వారిపై కూడా దృష్టి సారించారు. వారు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు అనే విషయాలపై కూడా దృష్టి సారించినట్టు కూడా మనకు తెలియవస్తుంది. థ్యాంక్ యూ పుల్లారావు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం కలిగింది. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంటలు తడిసి ముద్దైపోయాయి. వందలాది ఎకరాల్లో వరి నేల కురిగింది. సింగరేణి ఓసిపిల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం కలిగింది. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంటలు తడిసి ముద్దైపోయాయి. వందలాది ఎకరాల్లో వరి నేల కొరిగింది. సింగరేణి ఓసిపిల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇంకా గన్ల
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం కలిగింది. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంటలు తడిసి ముద్దైపోయాయి. వందలాది ఎకరాల్లో వరి నేల కొరిగింది. సింగరేణి ఓసిపిల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం కలిగింది. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంటలు తడిసి ముద్దైపోయాయి. వందలాది ఎకరాల్లో వరి నేల కొరిగింది. సింగరేణి ఓసిపిల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ లో, మీరున్న ప్లేస్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ రైతులు గాని, సింగరేణి సంస్థ ఏ విధంగా నష్టపోయింది? ప్రజలు ఏమంటున్నారు? డీటెయిల్స్ చెప్పండి. అరుణ్, మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏదైతే మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకైతే తీవ్ర నష్టం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా వేల ఎకరాలలో కూడా పత్తి, అదే విధంగా కూడా వరి పంటలు అయితే నేల కొరిగినటువంటి పరిస్థితి ఉన్నది. చేతికొచ్చిన పంటలు ఏదైతే నేల రాలడంతో కూడా రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా కృష్ణంపేట ఒక పత్తి చేను వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ పత్తి చేను మొత్తం కూడా నీళ్ళ వెళ్ళినటువంటి పరిస్థితి, మొత్తం తడిసి కూడా మొలకలు వచ్చేటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. నిజంగా కూడా రైతులు పడుతున్న ఇబ్బంది ఏంటి, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంటి అసలు ప్రధానంగా ఎటువంటి నష్టం చవిచూస్తా ఉన్నారు? నష్టం అంటే ఈ ఆనతోటి, ఈ వర్షంతో బాగా నష్టపోయి ఇట్లాంటి మొలకలు వచ్చి అప్పుడు మందు బత్తాలు దొరకక ఇప్పుడు ఏదో కొంత అంతమందం సాయం మాకు కొంచెం నిరాశ కలుగుతుందేమో అని చెప్పి ఆశతోటి చూసుకుంటుంటే ఈ వర్షంతో ఇంత మొలకలొచ్చి, ఈ రకంగా మొలకలొచ్చి ఇంత పత్తి కూడా పోయింది. దీనికి నష్టపరిహారం అనేది ప్రభుత్వం మా రైతులను దయచేసి ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, రైట్ గా దీనికి సంబంధించి మరొక రైతు మీరు చెప్పండి బ్రదర్, ఎటువంటి ఎన్ని ఎకరాల్లో మీరు పత్తి సాగు చేశారు, ఇటు ఏదైతే వరి కూడా సాగు చేసినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది పరిస్థితి? నేను 4 ఎకరాల పత్తి వేసిన, 3 ఎకరాల పొలం వేసి పత్తి వేసినప్పటికీ మాకు స్టార్టింగ్ లో వర్షాలు తక్కువ పడ్డాయి. ఆ వర్షం తక్కువ పడడంతో మేము పత్తి గింజలు అనేది తీసుకొచ్చి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత వర్షం రాకపోవడంతో మాకు గింజలు అనేది మొలకెత్తకపోయినాయి. ఎత్తకపోయేసరికి మళ్ళీ 20,000 రూపాయల గింజలు తీసుకొచ్చుకొని పెట్టుకోవడం జరిగింది. అవి మొలకెత్తిన తర్వాత అవి కొంచెం జాయిన్ అయిన తర్వాత ఊరియా వేద్దామంటే, ఫస్ట్ దపా మంది వేద్దామంటే ఊరియా బస్తాలు దొరకలే. మాకు చాలా టైట్ అయింది. ఊరియా బస్తాల కోసం నెలల తరబడి మేము లైన్లలో నిలబడి తిరిగి ఊరియా బస్తాలు తీసుకుపోయేసరికి మా చేనులకు తెగులు వచ్చింది. తెగులు వస్తే మందులు కొట్టుకొని వాటిని సెడి చేసి మేము పొలాలు నాటు పెట్టుకున్న తర్వాత ఈ వర్షానికి, ఇప్పుడు దసరాప్పుడు కొట్టిన వర్షానికి ఏమైందంటే మొత్తం పత్తి చేను తెగులు వచ్చిపోయి ఇప్పుడు మనకు ఈ విధంగా మాడిపోయినాయి. మాకు చేతికి వచ్చే విధంగా లేవు. వరి పొలాలన్నీ నేల కొరిగినాయి, రాయి గొట్టాలు కొట్టినాయి. మాకు ఊరియా అందియకపోవడం ఈ గవర్నమెంటే నిర్లక్ష్యం.
మళ్ళీ ముఖ్యంగా మా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా చెన్నూరు నియోజకవర్గానికి ఊరియా చాలా తక్కువ వచ్చింది. వాళ్ళు ఎక్కువ ఇచ్చినాం అంటారు, మరి ఎక్కువ అయితే ఎవరికి ఇచ్చిందని అడిగితే కలెక్టర్ రాతో మాట్లాడడం జరిగింది. ఎక్కువ ఊరియా పంపించినాం బాబు, మీకు ఏమైందనంటే రైతులు మేము ఊరియా బుక్కలేదు సార్, మాకు రైతులకు అంతా మేము ఖచ్చితంగా వేసుకున్నాం అని కలెక్టర్ దీపక్ కుమార్ గారితో నేను మాట్లాడడం జరిగింది. మళ్ళీ తర్వాత పంపిస్తే మాకు టైం అంతా దాటిపోయినాక ఊరి వచ్చింది. అదేదో ఆ సామెత అన్నట్టు గందులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అయింది మా పరిస్థితి. మాకు ఇప్పటి వరకు ఆ పత్తి చేను తెగులు వచ్చిపోయినాయి, ఈ పొలాలకు రాజకం కొట్టిపోయింది. అదే విధంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ డిమాండ్ చేసేది ఏంటంటే ఒకటే, మేము భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మేము అప్పులు తెచ్చి పెట్టాం. మా అప్పులు వెళ్ళాలంటే మీరు మాకు రైతుకుని ఆదుకోవాలి, లేదంటే అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉండే ఆ పథకానికి మీరు అమలు చేసినట్టయితే ఇక మీరు రైతులను బాధపడే సమస్య ఉండకు. ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర గవర్నమెంట్ ఆ పథకం అమలు చేయాలి, మాకు నష్టపరిహారం అని చేయాలి. రైట్, మరొక రైతు ఉన్నారు మన దగ్గర. మీరు చెప్పండి బ్రదర్, మీరు ఎన్ని ఎకరాలు వేసారు, ఏంది అసలు పరిస్థితి? నేను 3 ఎకరాల పత్తి వేయడం జరిగింది, 4 ఎకరాల పొలం వేయడం జరిగింది. పొలాలు కూడా ఈ అకాల వర్షాల వల్ల నేలమట్టం అవ్వడం జరిగింది, నీళ్ళలో పడిపోవడం జరిగింది. అదే విధంగా పత్తిని చూసుకున్నట్టయితే అప్పుడు యూరియా కొలత వల్ల సరైన సమయానికి యూరియా వేయకపోవడం, ఇక్కడ దోచుకోవడమే అలవాటు అయిపోయింది. ఈ చెన్నూరు నియోజకవర్గంలో మాత్రం సస్పెండ్ చేసి వదిలిపెట్టిరు అంతే తప్ప దాని మీద చర్యలేం తీసుకోలేదు. ముఖ్యంగా ఏం చేస్తారు దీనికి సంబంధించి? మంత తుఫాన్తో ఎటువంటి నష్టాన్ని చవి చూస్తున్నారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా పంట నష్టపరిహారం మాత్రం ప్రజలందరికీ అందజేయాలని. టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేస్తుంటే కొంతవరకు పరిహారం అందేదని, అంతేకాకుండా అనేక బీమా పథకాలు ఉన్నాయి, అలాంటి బీమా పథకాలు తెచ్చి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలలో పత్తి వేసిండ్రు, ఏంటి అసలు పరిస్థితి, ఎటువంటి నష్టం పోయింది? 30 ఎకరం పత్తి వేసిన, 15 ఎకరాలు వరి వేసిన. వర్షాలు అతి బాగా కొట్టి మొత్తం పత్తి నాశనం అయింది, పొలం పడ్డది, మొత్తం నోట్లకు వచ్చే ముప్పు ఏం రాకుండా మొత్తం రైతులు నష్టపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది గొప్ప సాయం చేయాలని కోరుతున్నాం. అంటే ఎన్ని ఎకరాలలో వేసింది? 30 ఎకరం పత్తి వేసిన, 15 ఎకరాలు వరి వేసిన. మొత్తం కూడా ఇటు పత్తి కావచ్చు, వరి కావచ్చు, మొత్తం కూడా అంత నష్టం జరిగింది బాగా. మీరు చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? నేను పొలం వేసిన, నాకు పత్తి ఏం లేదు, కానీ కాకపోతే ఈ అకాల వర్షాలు పడి రైతులకు చాలా నష్టం ఉన్నది. ఈ పత్తి దారుణమైన విధంగా ఉన్నది. ఎందుకంటే రైతు ఒక ఎకరానికి ఒక 15-20 వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు పెట్టుకున్నప్పుడు ఆ పెట్టుబడి కూడా ఇళ్ళకుండా అయిపోతుంది. ఒక 10 ఎకరాలు చేస్తున్నాడు, 10 అంటే 1 లక్ష రూపాయలు అంటే ఎక్కువనే అవుతాయి. కాకపోతే నేను సపోజ్ సుమారు చెప్తున్నా, సుమారు కాకుండా, ఎందుకంటే రైతు కట్టికి ఒక 20,000 రూపాయలన్నా ఇప్పుడు నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే నేను అడుగుతున్నా, రైతు పక్షంలో నేను అడుగుతున్నా. కాకపోతే ఏంటంటే రైతుకి ఇవ్వాల్సింది గవర్నమెంట్ ఉన్నాయి. సరే, ఫసల్ బీమా యోజన పథకం ఉంది, ఆ పథకాన్ని ఏం చేయాలి, ఈ గవర్నమెంట్ అమలు చేయాలి. అమలు చేస్తే ఏమైతుంది, రైతుకు ఏదైనా ఈ బీమా వర్తిస్తుంది. అది అమలు చేయకపోతే ఇప్పుడు అది వర్తించదు కదా, మనం ఎవరిని అడుగుడు, ఆ పొజిషన్ ఉన్నది. కాకపోతే ఖచ్చితంగా అది ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలి, చేస్తే వస్తుంది. కానీ కాకపోతే ఇప్పటికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రైతులకు ఒక 20,000 కొని పంట నష్ట పరిహారం కట్టియాలి. ఈ వర్షాలు, అకాల వర్షాలు కొట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి, రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. అలా ఖచ్చితంగా అయితే ఇవ్వాల్సిందే. దీనిపై డిమాండ్ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ నుంచి ఖచ్చితంగా. రైట్ గా దీనికి సంబంధించి కూడా ఇదైతే రైతులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కూడా ఒక పక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే, ఇటు ఓసీపీలకు సంబంధించి కూడా మొత్తం కూడా ఓసీపీలలో పూర్తి స్థాయిలో కూడా బొగ్గుత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏదైతే కోట్ల రూపాయలు కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. రైతులు మాత్రం ఇప్పటికైనా కూడా ప్రభుత్వం తమను ఆదుకోవాలి. ఇప్పటికే ఫసల్ బీమాకు సంబంధించి గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం రైతులకు ఫసల్ బీమా ఏదైతే అందజేస్తే ఈ పరిస్థితి ఉండకపోయి వాళ్ళ రైతులను చేతులు చాపి ప్రభుత్వాల ముందుకు వెళ్లే వాళ్ళని కాదని తెలుపుతున్నారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏదైతే గవర్నమెంట్ ఖచ్చితంగా కూడా ఎకరానికి 20,000 చొప్పున కూడా పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలి. లేదంటే కూడా తమకు శరణమే మరణ్యం, ఏదైతే మరణించడం తప్ప వేరే మార్గం లేదనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీపిక. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వర్ష బీభత్సం సృష్టించింది. హుస్నాబాద్ చరిత్రలో రికార్డు స్థాయిలో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. అక్కన్నపేట మండలం కట్కూర్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం, చిగురుమామిడి మండలంలో 23.9 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యాయి. కోహెడా మండలంలోని పిల్లివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తంగళ్లపల్లి, శనిగరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోరెడ్డిపల్లి, అక్కినపల్లి మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో టర్పాలిన్ కవర్లు కప్పిన ధాన్యపు రాసులు తడిచి కొట్టుకుపోయాయి. వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 1983లో చూసిన వర్షం మళ్లీ ఇప్పుడు పడిందని స్థానికులు అంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వర్ష బీభత్సం సృష్టించింది. హుస్నాబాద్ చరిత్రలో రికార్డు స్థాయిలో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రాజు, చెప్పండి, సిద్దిపేట జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సిద్దిపేటకు ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి అటు హుస్నాబాద్, కోహెడా, తర్వాత చిన్నకోడూరు మండలం, తర్వాత నంగునూరు, చేర్యాల, దూల్మిట్ట, అక్కన్నపేట ఈ మండలాల్లో పూర్తిగా దాని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అటు హుస్నాబాద్ లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే అక్కన్నపేటలో 24 సెంటీమీటర్లు, దూల్మిట్టలో 20 సెంటీమీటర్లు, ఇట్లా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. క్లౌడ్ బరస్ట్ ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అయితే క్లౌడ్ బరస్ట్ అయితే జరిగింది. అయితే ఇప్పటికే ఆ ప్రాంతాలన్నిటికీ కూడా అటు మోయెత్తు మీద వాగు, మరి ఆ నక్కవాగు, చిన్న చిన్న వాగులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఇప్పటికే అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇప్పుడు చేతికి అందినటువంటి అటు వరి పంట, మొక్కజొన్న పంటలు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. ఒక రైతు అయితే 10 ట్రాక్టర్ల వరి ధాన్యం అయితే పూర్తిగా కొట్టుకుపోయింది హుస్నాబాద్ లో. అదేవిధంగా అటు వరి పంట అయితే ఎక్కువ మొత్తంలో ఇప్పటికే నష్టం జరిగింది. కోసిన వాళ్ళ ధాన్యము తడిసి ముద్దయి కొంత వరదలో కొట్టుకుపోతే కోయని పంట అయితే మొత్తము నేలకు ఒరిగి అది కోయరాని పరిస్థితిలో ఉంది. ఇప్పటికైతే అన్నదాతలు అయితే పూర్తిగా రోడ్డు మీద పడ్డట్టుగా అయితే కనిపిస్తుంది. అంటే హుస్నాబాద్ పట్టణంలో అయితే మొత్తం ఇళ్లలో, కాలనీలలోకి నీరు వచ్చి ఇళ్లలో అనేక మంది సామాన్లు తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు హుస్నాబాద్, కోహెడా ఆ ప్రాంతాల్లో అయితే తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే రైతన్నులు అయితే ఇప్పటికే రోడ్డు మీద పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతానికి సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు వరి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొలకలు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా రోజులుగా ఇటువంటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు అధికారులు టార్పాలిన్లు ఇవ్వలేక, అదేవిధంగా టార్పాలిన్ ఇవ్వలేదు, తర్వాత వీళ్లకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో ఈ కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం అట్లయితే ఇక్కడ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన ధాన్యం కూడా మొలకొచ్చిన పరిస్థితి. రైతులు ఇప్పటికే అటు బాధపడుతున్న పరిస్థితి చూడొచ్చు మనం. రైతులు చాలా రోజుల నుంచి ఇక్కడ పెట్టిన అటు అధికారులు అయితే ధాన్యము కొనక, ధాన్యం కొనుగోలు జరపక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఇప్పటికే చాలా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా వరి, మొక్కజొన్నతో పాటు పత్తి కూడా పూర్తిగా నాశనమైంది. ఎదిగే వస్తున్నటువంటి పత్తి ఇప్పటికి తడిసిపోయి దాన్ని పూర్తిగా ఖరాబ్ అయిందని చెప్పవచ్చు. అటు మొక్కజొన్న కానీ, వరి కానీ, తర్వాత పత్తి కానీ ఎట్టి పరిస్థితుల్లో చేతికి రాని పరిస్థితి. రైతులంతా కూడా ఒకటే ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఖచ్చితంగా వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం అన్నట్టుగా వాళ్ళైతే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము సమన్వయంతో మాకు న్యాయం జరగాలి, వెంటనే మమ్మల్ని ఆదుకోవాలి, లేకపోతే మా పరిస్థితి దిక్కుతోని పరిస్థితి. ఇప్పటికే రోడ్డు మీద పడ్డ పరిస్థితి. రాత్రికి రాత్రి వర్షం వచ్చి 10 ట్రాక్టర్ల ధాన్యం ఒకటేసారి వరదలో కొట్టుకపోతే నేను ఎటు వెళ్ళేది అని చెప్పి మహిళా రైతులంతా కూడా బోర్న వెలిపిస్తున్న పరిస్థితి అటు హుస్నాబాద్, తర్వాత ఇటు సిద్దిపేట ప్రాంతంలో అయితే కనిపిస్తుంది. ఆ రైతులైతే రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఎన్నో వెహికల్స్, అటు కార్లు, తర్వాత
వీలర్స్ మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. అటు హుస్నాబాద్ పట్టణంలో రాత్రి అయితే బయటకు రాని పరిస్థితి, ఒక్కరొక్కరికి భుజాల మటుకు నీరు వచ్చిన పరిస్థితి రోడ్ల మీద. ఇటువంటి పరిస్థితి ఈ రోజు రాత్రికి రాత్రే వచ్చిన నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమై కొంత సహాయ చర్యలు చేసినప్పటికీ రైతులైతే తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనతో పాటు రైతులు ఉన్నారు. చెప్పండి, ఏంది మీ పరిస్థితి, ఎట్లా జరిగింది? ఇట్లా మొలకలు వచ్చినాయి, ఇట్లా ఖరాబ్ అయినాయి. మేము పోసేవాడికి 10 రోజులు జాదరుకులేదు మాకు. ఇవన్నీ 18 వచ్చినా కొంటలేరు ఎవడు. 16 వచ్చినా కొంటాం, 12 వచ్చినా కొంటాం. వాళ్ళ ఆ బాధ వాళ్ళకు. మాకేం 17, 18 అయితే కొనాలని మేము అంటున్నాం. అట్లా ఇట్లా మొలక వచ్చింది. మేము తెచ్చి 15 రోజులు అవుతుంది. మొత్తం రాత్రి నిన్న వారం రోజుల నుంచి పడ్డ వర్షాలకు మొత్తం మొలకలు వస్తున్నాయి. రైతులు గవర్నమెంట్ ఎటువంటి రైతులను ఆదుకోవాలి. ఈ 15 రోజుల నుంచి వాతావరణం అనుకూలు ఇస్తలేదు. కొద్దిగా మ్యాచ్ యాటిట్యూడ్ ఉన్నా 17, 18 ఉన్నా కొనుగోలు అది చేసి తొందరగా రైతులను న్యాయం చేయాలని కోరుచున్నాము. ముఖ్యంగా చూసుకోవచ్చు, అనేక మంది రైతులు ఇదే పరిస్థితి. కళ్ళంలో పోసినటువంటి ధాన్యం తడిస్తే అటు కళ్ళాలలో పోస్తే, అంటే మార్కెట్ యార్డ్కి తెచ్చిన పరిస్థితి ధాన్య పరిస్థితి ఈ విధంగా ఉంటే, కళ్ళల్లో పరిస్థితి అయితే చేతికి రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అల్లి పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు. మరొక రైతు మనతో చెప్పండి, ఎన్ని రోజులు మీరు ధాన్యం తెచ్చి? నేను తెచ్చి 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయితేనే ఆ అడుగులు నాన్నే నీళ్ళు వస్తున్నాయి. మీది మంచిగానే ఉంది. మీది అని లావడితే అడుగులు నేర్పుకుంటాం. మీది అని లావడితే అడుగులు నేర్పుకుంటాం. ఏమంటారు అధికారులు? ఏమంటారు? ఎప్పుడు కంట పెడతాంటారు? ఏమో ఎప్పుడు అంటలేరు. వాళ్ళు వస్తూనే లేరు. వాళ్ళు వచ్చుడే లేదు. ఇప్పటిదాకా వచ్చలేదు, చేసులేదు. కాంట స్టార్ట్ చేసి అసలు కాంట సాల్ చేయలే. వాళ్ళు వచ్చి మ్యాథడ్ కూడా చూస్తలేరు. ఇది అధికారుల నిర్లక్ష్యం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఇప్పటికీ కొనుగోలు కోసం కొబ్బరికాయ కొట్టినా కానీ ఇక్కడ కనీసం ఏ ఒక్క అధికారి వచ్చిన పరిస్థితి లేదు, కాంట ప్రారంభించిన పరిస్థితి లేదు. అటు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయితే మేము కొంటున్నాము, ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రక్రియ కొంత చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క అధికారి వచ్చిన పరిస్థితి లేదు, వీళ్ళ ధాన్యం కొన్న పరిస్థితి లేదు, కాస్త వీళ్ళను చూసిన పరిస్థితి కూడా లేదు. ఈ విధంగా ఇక్కడైతే పరిస్థితి కొనసాగుతుంది. మరొక రోజు మనతో ఉన్నాడు. కూరగాయలు అదేవిధంగా ఏంది మీ పరిస్థితి? కూరగాయల పంటలు ఏ విధంగా ఉన్నాయి, ధాన్యం ఏ విధంగా ఉంది? ఎన్నో కష్టాలతోని ఇక్కడికి మేము వచ్చాం. అధిక వర్షాలు పడి అది వేసి ఇందో చేతికి కొంత తీసుకొని ఇక్కడికి వచ్చాం. వచ్చి ఇప్పటికి 10-12 రోజులు అవుతుంది. కంటిన్యూగా 2 డేస్ తర్వాత 2 డేస్ గ్యాప్ ఇస్తుంది, 2 డేస్ తర్వాత కొడుతుంది. సరే ఎంతో కొంత ఇప్పుడు నా సొంత వరకు అయితే నా 20 మ్యాచర్ వచ్చినాయి. మొన్న మండే రోజు 20 మ్యాచర్ వచ్చినాయి. 20 మ్యాచర్ వచ్చి కొంచెం తీసుకోర్రి, మరి మళ్ళీ వాతావరణం చేంజ్ ఉంది కదా తీసుకోర్రి అంటే లేదు, 16, 17 వస్తేనే తీసుకుంటాం. అది తెల్లారి కొంచెం అటు ఇటు అని చేసి మళ్ళీ చేస్తుంది. ఇంకా 22కు పెరిగింది. 23కు పెరిగినాక కూడా మరి నిన్న రాత్రి వర్షాలు వచ్చినాయి, ఇప్పటికి వచ్చినాయి. ఈ రోజు ఇంతకుముందు ఒక డీసీఎం వచ్చింది. ఆ మేడం డీసీఎం వాళ్ళు ఇంకా ఏసీ వాళ్ళు ఇద్దరు వాళ్ళు వచ్చారు. వచ్చిన తడిసిన బస్తాలను కుమ్మరించి మళ్ళీ రీసైకిల్ చేయాలని చెప్పి పోయారు. కానీ మాకు వీటికి పరిష్కారం అనేది లేదు. ఇక్కడ అసలు డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్ ఉన్నారా, అధికారులు ఉన్నారా? అసలు ఈ మార్కెట్ యార్డ్ను సందర్శించే అవకాశం ఎవరికన్నా ఉన్నదా? అసలు మా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మా రైతులు వాడుకొని వినియోగించుకునే వాళ్ళే ఉన్నారు. కానీ మరి ఇప్పటికి ఇక్కడికి వచ్చి పరిస్థితిని ఏమైనా సమీక్షించిన ఒక్క నాయకుడు లేడు, ఒక అధికారి లేరు, ఎవరు లేరు. ఇప్పుడు ఈ రోజు కూడా ఇంతవరకు 11 అవుతుంది. మరి ఉన్న వాటికి సరే తడిసినాయి, కొంచెం అంతో ఇంత మ్యాచర్ ఉన్నాయి. మరి ఒక పాయింట్ అటు ఇటు ఉన్న వాటిని తీసుకొని మరి లిఫ్టింగ్ చేసే అవకాశం కూడా లేకపోయింది. ఇంతవరకు కూడా మీరు ఎవరు లేరు. వాళ్ళను సెలక్షన్ కమిటీ వస్తుంది అంటే మొత్తం తడిసి ఉన్నాయి. ఇప్పుడు తీసుకొని ఏం చేయగలుగుతామని అలా ఉన్నది. అసలు అధికారులు ఎవరైనా కలెక్టర్ చొరవ తీసుకుంటేనే ఇది అవుతుంది. వాళ్ళు కింది స్థాయి అధికారులను వాళ్ళ 2 రోజుల వర్షాలు ఉన్నాయి. ఈ 2 రోజులు 3 రోజులు వర్షాలు ఉంటే ఉన్న మొలకలు ఇప్పటికి చూస్తూనే ఉన్నారు. ఈ మొలకలు ఇంకా వచ్చిన సాటి రైతులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. సరే అందులో ఇప్పటికైనా మేలుకొని, ప్రభుత్వాన్ని మేలుకొని, అధికారులు మేలుకొని ఉన్న వాటిని కొంచెం వాటిని ఎంతో కొంత మ్యాచర్ అటు ఇటు చూసుకుంటా లిఫ్టింగ్ చేస్తే ఉన్న రైతులను కొంచెం వాళ్ళు బాగుపడ్డ అవుతారు, కొంచెం సహాయం చేసిన వాళ్ళు అవుతారని మా రైతుల ఆవేదన. ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఎన్ని రోజులు తెచ్చి? నేను నెల రోజుల నుంచి మొక్కజొన్నలు సిద్దిపేట మార్కెట్ లో పోయడం జరిగింది. నేను గత 25 రోజుల నుంచి మార్కెట్ అధికారులను ఎప్పుడు నిలదీయడం జరుగుతుంది. ఈ నిలదీయడం వల్ల ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ ఓపెనింగ్ చేసినా గానీ ఆ రోజు నాడు
రైతులకు మూలిగే నక్క మీద తాటికా పడ్డట్టే ఉన్నది. మేము ఎకరానికి 40-45 క్వింటాల ధాన్యం పండిస్తాం, మొక్కజొన్నలు పండిస్తాము. మాకు 18 క్వింటాలు కొంటున్నాము అని ఆ రోజు చెప్పడం జరిగింది. అంత తక్కువ ఉంటే ఎట్లా మేము రైతులను మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మా ఏదైతే పట్టేదారులను పాస్బుక్ల మీద నమోదు చేసుకోమని చెప్తారు, ఆ పట్టేదారికి కౌలుదారికి ఉండడం ఇంకా వేరే రైతుల మీద వస్తుంది. ఎవరెవరు వాళ్ళ పేరు మీద పంట నమోదు చేస్తారు వాళ్ళే అన్ని తీసుకొచ్చి చేసుకోమని చెప్తారు. వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి నమోదు చేస్తే ఆ డబ్బులు రావు. అవి చాలా రోజులు ఇబ్బంది పడుతుంది. ఈ డబ్బులు వచ్చేది వారం అవుతుందా, నెల అవుతుందా, 15 రోజులు అవుతుంది. రాత్రి వర్షానికి విపరీతంగా తడిసింది, కవర్లు లేచిపోయినాయి, బాగా నష్టం జరిగింది. అధికారులు ఏమంటారు? ఈ నష్టానికి ఎవరు రాలేదు, అధికారులు రాలేదు, నాయకులు రాలేదు, ఎవరు రాలేదు. ఈ మార్కెట్కి ఎవరికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. గత దసరా పని చూస్తున్నా, ఎప్పటికీ విపరీతమైన వర్షాలు వస్తున్నాయి. ఎవరు వస్తలేరు. ఎట్లా ఉంది? ఎన్ని రోజులు దాని నుంచి? 15 రోజులు. ఏమంటారు అధికారులు? ఏమంటారు? ఆరని అనుకుంటా పోతురు, వస్తురు, పోతురు, ఎవరు పట్టించుకుంటలే. వచ్చినాయి ఇటు కూర పనులకే అవుతున్నాయి, ఇటు మర్రేసుడు అటు మర్రేసుడు. ఎన్ని రోజులు? నెల రోజులు అవుతుంది నేను మొక్కలు తెచ్చి. ఇప్పటి వరకు ఓకే చేయలే గవర్నమెంట్. మొన్న వేసిర్రు, మళ్ళీ మాచే రస్తలు అనుకుంటా ఇబ్బంది పెడుతున్నారు. అవి ఆల్రెడీ మొలకలు వచ్చినాయి తడిసి. ఇది ధాన్యం ట్రాక్టర్ల కొద్దీ ఇక్కడ ధాన్యం తెచ్చినా ఇప్పటికీ ధాన్యము కొనుగోలు చేయని పరిస్థితి కారణంగానే ఈరోజు ధాన్యం అంతా తడిసిపోయిందని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఎంతో మంది రైతుల ధాన్యం రాత్రి అయితే ఈ భారీ వర్షానికి కొట్టుకుపోయిన పరిస్థితి. మిగతా వారి ధాన్యం కొంత వాళ్ళు జాగ్రత్త పడ్డ కారణంగా కొంత ఉన్నప్పటికీ మొత్తం తడిసిపోయింది, ధాన్యం అయితే తడిసిపోయింది. అదేవిధంగా గత నెల రోజులుగా ఇటు మొక్కజొన్నలు తెస్తే మొక్కజొన్నలు ఇప్పటికీ లిఫ్ట్ చేయని పరిస్థితి, అధికారుల కాళ్ళ వేళ్ళ పడ్డా కానీ వాళ్ళు కనికరించిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పి అటు రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. అదేవిధంగా ఒక ఎకరానికి 40 క్వింటాలు ఇక్కడ రైతులు పండిస్తే 18 క్వింటాలు మాత్రమే కొంటా, మిగతా మాత్రం వేరే రైతు మీద వేసుకోవాలి, అది మేము తీసుకోమని చెప్తున్నారు. అది టెక్నికల్ గా కూడా కొంత రైతులకు బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఆ కారణంగానే ఇటు కొనుగోలు ఆగిపోయిన పరిస్థితి. అదేవిధంగా రాత్రి వర్షానికి పూర్తిగా పోయింది. మరి ఈ రోజు వర్షం పడితే మాత్రం మేము రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుందని చెప్పి రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. ఈ విధంగా అటు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రైతులు ఇప్పటికైనా అధికారులు సంయమనంతో అటు కలెక్టర్ ఆదేశాలతోని క్షేత్రస్థాయిలో ఇచ్చేసి రైతుల దగ్గర ఉన్నటువంటి ఆ మ్యాచర్ కొద్దిగా అటు ఇటు 1-2 అటు ఇటు ఉన్న వాళ్ళను కొనుగోలు చేసి మీది ధాన్యం పోయినా అడుగు ధాన్యాన్ని ఉంచిన మీది ధాన్యం పోతే మేము అడుగు ధాన్యం మళ్ళీ దాన్ని ఆరబోసి పెడతాం, కానీ కొద్దిగా మ్యాచర్ అయినా మా ధాన్యం తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి, కాళ్ళ వేళ్ళ పడుతున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే అటు కోయని పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం రైతులకు పంట నష్టం వచ్చే విధంగా చూడాలని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అనేక వాగులు వంకలు పొంగిపడుతున్న నేపథ్యంలో అన్ని పంటలు కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఆ రైతులంతా కూడా ఆగమైన పరిస్థితి, రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. రాత్రికి ఈ రోజు వర్షం వస్తే కనుక మేము ఎట్టి చిల్లి గవ్వ కూడా మాకు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్లోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ నగరంతో పాటు హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ హనుమకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బొంది వాగు పొంగడంతో వాహనాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. సంతోషి మాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు జలమయమైంది. వరంగల్ తూర్పు పరిధిలోని 6 పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించారు. హనుమకొండ పరిధిలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీలోకి వచ్చి చేరుతోంది. దీంతో జవహార్ కాలనీ, గోపాల్పూర్ 100 ఫీట్ రోడ్డు జలమయమయ్యాయి. కాజీపేట నుంచి హనుమకొండ మార్గంలోని సోమిడి, గోపాల్పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి. భారీగా వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వివేక్ నగర్, అమరావతి నగర, ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో కార్లు, బైక్లు జల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు లైవ్ ద్వారా. చంద్రశేఖర్, వరంగల్లో వరద ఉధృతి ప్రవాహం ఏ విధంగా ఉంది? అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? డీటెయిల్స్ ఏంటి? మేము చూసిన విజువల్స్ లో మోకాల్లోతు నీళ్లు అయితే ప్రవహిస్తున్నాయి. సహాయక చర్యలు ఏ విధంగా ఉంది? అటువైపు పునరావాస కేంద్రాల్లో ప్రజలను తరలించిన పరిస్థితి ఉంది. అక్కడ వారికి ఏ విధమైన సహాయక చర్యలు అందుతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? కాపువాడ దగ్గర ఉన్నాం, హన్మకొండలోని కాపువాడ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు, ఇటే చూసినట్లయితే మనకి భద్రకాళి మత్తడి కనబడుతుంది. చూడొచ్చు, మత్తడి నీరు చేరటంతో మత్తడి ఉప్పొంగి ప్రవహిస్తుంది. అసలుకి మత్తడి మొత్తం కూడా ఉధృతంగా ఉప్పొంగి ప్రవహిస్తుంది. మనం నిలబడ్డ ప్రదేశాల్లో మనని నెట్టివేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం భారీగా ఉధృతంగా వరద నీరు అయితే నిన్న సాయంత్రం వర్షం ఆగిపోయినప్పటికీ కూడా వరద నీరు మాత్రం ఆగిపోవడం లేదు. అసలు మనుషుల్ని నెట్టేసుకొని వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. కార్లు కూడా ఎక్కడెక్కడికి కొట్టుకొచ్చిన పరిస్థితి అయితే మనకి స్పీడ్ మీద కనబడుతున్నాయి. మనం చూడొచ్చు, ఇది మనం ప్రస్తుతం ఉన్నది ఇక్కడ భద్రకాళి గుడికి వెళ్లే దారిలో ఉన్నాం మనము. ఈ భద్రకాళి మత్తడి నుంచి వస్తున్న భారీ వరద మొత్తం కూడా ఇటు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇటు అలంకార్ జంక్షన్ ఇటు అంతా కూడా ఈ వరద పోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా భారీగా ఉధృతంగా వరద నీరు అయితే ఉంది. ప్రస్తుతం మనము నడుము వరకు కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి. ఈ ఇల్లులు కూడా మొత్తం ఈ కాపువాడకు సంబంధించిన ఇల్లులు కూడా గత రాత్రి అంటే నైట్ వారు పడుకున్న తర్వాత ఈ వరద మొత్తం చుట్టుముట్టడం జరిగింది. ఉదయం లేచుతోనే మొత్తం కూడా చుట్టూ వరద నీరు చేరడంతో వారు బయటికి వెళ్ళలేని పరిస్థితి. మొత్తం కూడా రాత్రి నుంచి కూడా ఇంట్లోనే ఉన్న పరిస్థితి. మొత్తం ఒక పక్క కరెంటు లేదు, మోకాళ్ళలోతు నీళ్లు మొత్తం చేరిన పరిస్థితి. మొత్తం భారీ ఉధృతంగా ఈ నీళ్లు చేరడంతో ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇటు తిందామన్నా ఏమీ లేని పరిస్థితి, ఇటు తాగడానికి మంచి నీళ్లు కూడా లేవు. ఉదయం వరకు కూడా బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఉన్నాము. ఉదయం తర్వాత కొంత పోలీసులు అయితే కొంత సహాయక చర్యలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు జేసీబీ ద్వారా మనము కూడా జేసీబీ సహాయంతోనే పోలీసులతో ఇక్కడికి చేరుకున్నాము. జేసీబీ ముందున్న డోజన్ మీద ఎక్కి ఇక్కడ దాకా రావడం జరిగింది. వస్తున్న క్రమంలోనే ఇటు బాధితులకు కావాల్సిన వాటర్ తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా అందించడం జరిగింది. వారికి అవే వాటర్ మొత్తం కూడా వస్తుంటే బాధితులు మంచిల కోసం అడుగుతున్న తీరు చూస్తే చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే రాత్రి నుంచి కూడా తాగడానికి కూడా మంచినీళ్లు లేని పరిస్థితి. మొత్తం కింద ఉన్న ఫ్లోర్లు మొత్తం కూడా మోకాళ్ళలో నీరు చేరడంతో మొత్తం నిత్యావసర వస్తువులు కూడా తడిచిపోయాయి. చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్న పరిస్థితి చాలా భయంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బయటికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి అని చెప్పేసి ఈ కాపాడ చెందిన వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న చెప్పండి, ఎలా ఉంది? మొత్తం చూస్తే మొత్తం వరద నీరు చేరింది. ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? చూస్తున్నట్లయితే మొత్తం కాలనీ మొత్తం ఎండిపోయింది. డ్రైనేజ్ కూడా మొత్తం పూర్తిగా ఎండిపోయింది. చిన్నపిల్లలు, వృద్ధులు వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే
ఎమ్మెల్యే గారు కానీ మున్సిపాలిటీ గారు కానీ అందరైతే అధికారులకి అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత కాబట్టి ప్రభుత్వానికి కాబట్టి తప్పకుండా తక్షణమే స్పందించి అందరి మీద కొంచెం చర్యలు తీసుకుంటాయి. ఇళ్ళకెళ్ళి బయటకు తీసుకురావాల్సింది వచ్చినాము. మా ఫ్రెండ్ కూడా ఇక్కడ లోపలే ఉన్నాడు, వాళ్ళ ఇల్లు మార్నింగ్ నుంచి అసలు బయటికి రాలేదు వాళ్ళు కూడా. మేము ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా వాళ్ళు కనీసం మేము కూడా ఏం హెల్ప్ చేయలేకపోతాం అంతైనా కూడా. తక్షణమే కొంచెం చర్యలు తీసుకోవాల్సిన అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఎందుకంటే కలెక్టరేట్ లో ఇటు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇటు ప్రజలకు ఇచ్చారు, ఎలాంటి ఇబ్బంది ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పారు. అధికారులు కూడా స్పందిస్తున్నామని చెప్తున్నారు. మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అంటే పెద్దలు తీసుకెళ్లారు, పోలీసులు కూడా ఇందాక వచ్చారు, వెహికల్ వాళ్ళు వచ్చారు, జేసీబీలో కొందరిని సైడ్ నుంచి అటు సైడ్ కొంచెం స్పందించి తీసుకెళ్లారు. తక్షణమే ఫుడ్ కానీ కొన్ని వాటర్ ఫెసిలిటీ కానీ ఏర్పాటు చేస్తుందిగా. మీరు చెప్పండి, అసలు రాత్రి నుంచి కూడా ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఆందోళనకరంగా ఉందండి. నెలకి నీళ్ళకి అందరం అంత ఇబ్బందికరంగా ఉన్నది. కారణంగా నీళ్ళకి అందరూ ఆగమాగం అవుతుంది. ఇంగారు పోయినారు, కొన్ని వాళ్ళు కూడా సాయం చేస్తారు. అతనికి అక్కడ ప్రతింది ఇంతవరకు ఏం చర్యలతో జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, ఇటు నిత్యావసరమైన పాలు, టిఫిన్, వాటర్ కూడా అందిస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో విధకరంగా ఉంది పరిస్థితి. మొత్తం కూడా నీళ్లు చేరిపోయి అసలు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? దారుణంగా ఉందండి. ఈ పరిస్థితికి కారణం ఏంటి మనం తెలుసుకోవాలి. కారణం ఏంటంటే ఈ భద్రకాళి చెరువు అనేది దాదాపు 280 ఎకరాల దాకా కబ్జా అయింది. అటు సైడ్ మట్టుపల్లి రోడ్డుకి వెళ్ళే ఒక పెద్ద చెరువు మొత్తం కబ్జా అయింది. అట్లా కబ్జా చేసుకుంటా చెరువులు అన్ని చిన్నగా అయిపోతాయి. చెరువులు ఆగాల్సిన నీళ్లు ఊళ్ళోకి వాడల్లోకి వచ్చేస్తున్నాయి. అసలు కారణం అది. మనము ఇదివరకు చిన్నప్పుడు చూసినప్పుడు భద్రకాళికి చూసే భద్రకాళికి చాలా తేడా ఉన్నది. వెనకాల మనకు వచ్చిన అది అంటర్ రోడ్ చక్కగా ఉంది. చెరువు హాస్పిటల్ సంబంధించిన నుంచి కాలేజ్ కాడ నుంచి మొత్తం వెనక నుంచి మొత్తం కట్టాలేసి కబ్జా చేస్తాం. కబ్జా చేయడం వల్ల 280 ఎకరాలు దాదాపు అంటే చూడండి మీరు ఎంత విస్తారమైన ప్లేస్ అది. అట్లా చేయడం వల్ల ఏమైందంటే చెరువు చిన్నగా అయిపోయింది, నీళ్ళు ఎక్కువ అయిపోయి వడదల్లాగా వస్తుంది. ఇప్పటికీ ఈ రెండోసారి 3 సంవత్సరాలు కూడా కట్టుకున్నాయి. 3 సంవత్సరాల కింద కూడా ఇట్లానే వచ్చింది. కూడా గవర్నమెంట్ బాగానే సహకరించింది. అందరికీ నిత్యావసర వస్తువులు అన్ని జేసీబీలో మెటీరియల్ కావాల్సిన వాళ్ళు అండ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎప్పటి వరకు మనకు ముందు కూడా ఇట్లాంటి వరుసలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఏమైనా చేయాలి. దాన్ని గవర్నమెంట్ స్పందించి ఆ కబ్జా అయిన బాబుకి జాగం మళ్ళా రికవరీ చేసి చెరువులను విస్తరణ చేయాలి. కబ్జా అయిపోయిన చెరువు మొత్తం కబ్జా అయిపోయిన చెరువులను కూడా వాళ్ళు రికవర్ చేయాలి. చేస్తే మనకు ఆత్మలు చేసిన ప్లానింగ్ ప్రకారం ఈ ఏరియాలో నీళ్ళ ఉద్రిక్త ఇంత ఉండాలని తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళ చెరువులను కేటాయించి ఆ భూములను కేటాయించి చెరువుగా తయారు చేసి పెట్టింది. కాబట్టి మనం దానికి సెట్ చేస్తాం. మీరు చెప్పండి, ప్రతి వర్షాకాలం వచ్చిందంటే ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఒక పక్క చెరువులు కబ్జా అయిపోయి అంటున్నారు. అసలు రాజకీయ నాయకులు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు? అదే ములుగురు పెద్ద కాలం నుంచి ఇంకా కాలువలు చిన్న అయిపోయినాయి. వర్షం నీళ్ళు వస్తే ఎటు పోవాలి? యాక్చువల్ కాలువ పెద్ద చేస్తే వర్షం నీళ్ళు బరాబర్ పోతాయి. యాక్చువల్ కబ్జా అవుతుంది కాలువలు, కాలువలు పెద్ద చేయాలి. ఇంతకు ముందే అధికారులు వచ్చిండు, కమిషనర్ మేడం వచ్చిండు, కలెక్టర్ మేడం వచ్చిండు. ఇక అక్కడ వైసరేపాడు దాకా అలంకాడ దాకా చూసిండు, వెళ్ళిపోయిండు. ఇంత బాధ అవుతుంది, ఇంత మందికి ఇట్లా అవుతుంది, వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తా అని చెప్పిన కలెక్టర్ మేడం చెప్తే చేస్తా, నేను లంచ్ పంపిస్తా అని చెప్పింది. ఇంకా అధికారులు చేసే కోసమే ఇది ప్రాబ్లం అయింది. ఎందుకంటే భద్రకాళిది ఏదో చేస్తామని ఆ గేట్లు పెడతా ఇది చేస్తా అని చేసిండు గవర్నమెంట్. ఇప్పుడు గేట్ పెట్టాలి అంటే ఆ బిల్డర్ ఇట్లా పెట్టి
అంటే ఆ గేట్లు మంచిగా పెడితే ప్రాబ్లం రాదుండే నాకు మాది రాదుండే ఆ గేట్లు పెడితే మంచిగా ఉందా ఇప్పుడు దాకా అధికారులు అలాంటి పని చేయలే ఏం చేయలే పబ్లిక్ సఫర్ అవుతుంది పబ్లిక్ నష్టపరిహారం కట్టియాలి ఏ ఏరియా అంటే కాపువాడ ప్లస్ రాయపుర మచిలీ రాయపుర కాకతీయ కాలనీ ఏ ఏరియాలో పెద్దమాగడ్డ ఈ ఏరియాలో నష్టపరిహారం కలెక్టర్ కమిషనర్ రేవంత్ రెడ్డి గారు ఈ నష్టపరిహారం కట్టియాలి ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఫస్ట్ టైం చూడండి ఎట్లా ఉందో ఇదే నా పాలన రేవంత్ రెడ్డి పాలన చూడండి మీరు ఏ బడ్జెట్ రిలీజ్ చేస్తారో పబ్లిక్ చెప్పండి ఎందుకంటే ఎంత కష్టం చేసి వాళ్ళు ఒక్కొక్క రూపాయి జమ చేసి మొత్తం పర్సెంట్ చేస్తారు ఎందుకు చేసింది పని చేస్తే మనం కంప్లీట్ చేయాలి పనికి పని కంప్లీట్ చేయలే ఏం చేయలేదు వచ్చిగా పిల్లలు లేపి పెట్టేసిండు అలా వరద నీళ్ళు వస్తే మొత్తం నిండిపోయి మొత్తం ఇంట్లో వచ్చేసినాయి 3 పేషెంట్లు రాయపురాల 3 పేషెంట్లు ఇంట్లో ఉండే వాళ్ళకు సిఏ గారు వచ్చి తీసుకోపోయి ఫైనాన్స్ హాస్పిటల్ తీసుకోపోయింది ఆల్రెడీ సిఏ గారు రెస్పాన్స్ పంచాలు టిఫిన్ పంచాలు అన్ని పంచాలు సిఏ గారు కొంచెం రెస్పాన్స్ అయ్యి మాకు అది కావాలి కలిసి తిరుగుతాం అది మాకు మంచి చెప్పండి రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది ఒక పక్క సహాయక చర్యలు కూడా చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు ఇక కాలనీ వాసుల పరిస్థితి ఏ విధంగా ఉంది మీ సమస్యలు ఏంటి రాత్రి 2:30 నుంచి ఉంది సార్ 2:30 నుంచి వాటర్ పట్టుకుంటే ఉంది ఎవరు పట్టుకుంటూ లేదు ఇప్పుడు మా గల్లీలో ఇక్కడ పోతే ట్రాన్స్ఫార్మర్ గల్లి ప్రతి స్కూల్ గల్లీలో మొత్తం వాటర్ ఉంది ప్రతి ఇంట్లో వస్తువులు పోయినాయి ప్రతి ఇంట్లో పిచ్చిలు కాలిపోయినాయి జస్ట్ హాఫ్ అన్ అవర్ లోనో ఈ లెవెల్ వచ్చేసింది మా ఇంట్లో దాదాపు ఆ గల్లీలో మొత్తం 4 ఫీట్ల నీళ్లు ఉన్నాయి ఒక్కొక్కరి ఇంట్లో పొద్దుటి నుంచి కనీసం ఆ గల్లీలో చూసిన వాళ్ళు లేరు అది డైరెక్ట్ అక్కడ నుంచి హరి రేడియంకి వెళ్తుంది హరి రేడియం ఇక్కడ వరకు నీళ్ళు కనీసం బతకాలు గుర్తొస్తే ఎవరైనా ఒక రిపోర్ట్ దొరుకుతారని ఇక్కడికి వచ్చింది మా కనీసం కష్టం అని చెప్పుకున్నాం అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు కూడా వరదలు దాని కనీసం ఒక గేట్లు పెట్టేసినప్పుడు ఇంకా వరద అక్కడ స్టాప్ చేసిన వాళ్ళు స్టాప్ చేసిన రాకపో నీళ్ళు ఇక్కడ ఈ మొత్తం రివర్స్ నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఎల్బీ కాలేజ్ ఉందా కనీసం దాని పరాట్ కూడా కట్టలేదు ఓపెన్ పెట్టేసి ఆ నీళ్ళు కూడా మొత్తం చేస్తాను ఇప్పుడు ఈ కాపాడ నుంచి వాడే మొత్తం నీళ్ళన్నీ రాయపూర్లో పడతాయి రాయపూర్ నుంచి కాస్తాయి అన్నింటి గొల్లపల్లి పోతాయి ఎంతగానో చెప్పండి కలెక్టర్ తో పాటు ఇటు మున్సిపల్ కమిషనర్ అలాగే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీ కడియం కావే కూడా వచ్చారు కదా ఇలాంటి సమస్యలు మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా వాళ్ళు ఏం చేయాలి మొత్తం అనుకోండి వాళ్ళు పోతారు వాళ్ళు ఇంకా పడి ఉక్కలేం కదా ఈ గాలి వానలో మేము నీళ్ళలో కనీసం మరి ఆపి ఏంటి సంగతి ఏంటి పరిస్థితి ఇక్కడ ఎందుకంటే ఉన్నదా ఇక్కడ బొంద ఉన్నదా కనీసం ఆ బొందలో నీళ్ళని ఇద్దాం కనీసం ఇంత మట్టి అయినా పోతామని ఏం లేదు మీరు ఒక్కసారి హరిగడ్డం దగ్గర నుంచి చూడండి ఇక్కడ వరకు నీళ్లు ఉన్నాయి ఇండ్లు మొత్తం కనీసం 4 ఫీట్లు ఇళ్ళల్లో ఉన్నాయి ఒక్కొక్కరి ఇంట్లో అంటే పెద్ద బిల్డింగ్ లేకుండా ఆ పైన ఉన్నారు అనుకోండి కానీ కింద ఉన్న బిల్డింగ్స్ అన్ని ఒక్కొక్కరి ఇంట్లో 3 ఫీట్ల నీళ్లు ఉన్నాయి కనీసం ఎవరు పోతే వచ్చి చూసేవాళ్ళే ఏ ప్రభుత్వాలైనా ఇంత పరిస్థితి ఉన్నట్టున్నది మామూలు మాన్యుడే ఖర్చు పెట్టుకోవాలి వాడే కనుక్కోవాలి వాడే చేయాలి కనీసం ఏం లేదు గంటకు వరద పెరుగుతుంది వరద రాత్రి 2:30 మొత్తం దొరికిన సామాన్లు జస్ట్ హాఫ్ అన్ అవర్ లోపల 2 ఫీట్లు వచ్చినాయి నీళ్లు ఏమంటారు సామాన్ చదువుతాం రాత్రి 2:30కి అధికారులు ముందస్తు ఎలాంటి ఏం చేయలేదండి ఎవరు మేమే నీళ్లు తాగుతాని అని లేచి మొత్తం సామాన్లు బయట 2:30కి అధికారులు వచ్చి ఇప్పుడన్నా అధికారులు రావాలి కదా సార్ 2:30 గంటల నిద్ర అనుకోవాలి మామూలుగా ఎక్కడెక్కడ తిరుగుతాను ఇప్పుడన్నా కనీసం ఒక్కసారి అంటే నీ కట్ట మాకు కంప్లీట్ కాలేదు మరి ఇక్కడ పరిస్థితి ఉన్నది మరి దీనికి ఏంది చర్య తీసుకుంటాం వాళ్ళందరూ అయితే ఇబ్బంది పడతారు అని కనీసం ఒకరన్నా ఏమనంటే వెహికల్ వచ్చేది లేదు వెహికల్ కాకపోతే ఎన్నో నెంబర్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి కావాలనుకోండి చెప్పండి కనీసం గల్లీలో చూడండి ఎంత ఫోర్స్ గా వాటర్ పోతాను పిల్లలు కూడా బయటకు వచ్చలేరు పైకి ఎక్కి ఉన్నాయి ఎవరు కింది దిగుతలేరు పిల్లల్లో ఛార్జ్ చేసుకుందాం అంటే లేదు ఎవరు లేరు ఇచ్చేవాళ్ళు లేరు అది పరిస్థితి మాట ప్రతి సంవత్సరం 2 ఇంత వరద వచ్చినప్పుడల్లా ఇదే పద్ధతి కనీసం ఏం చర్యలు ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు రాత్రి 2:30 తర్వాత ఒక్కసారిగా వరద ఇళ్లలోకి ప్రవేశించింది ఆ టైంలో ఏం చేయలేని పరిస్థితి నిద్రలోంచి లేచి మా ప్రాణం మేము కాపాడుకునేందుకు పైకిళ్ళని తప్పించి ఇటు వంట సామాన్లు నిత్యావసర సామాన్లు ఒంటి మీద బట్టలు తప్పించి అన్ని కూడా వరదలో తడిచిపోయాయి అధికారులు మమ్మల్ని అలర్ట్ చేయలేదు
కొంచెం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క కాలువకు సంబంధించి మొత్తం కూడా కబ్జా అవుతున్నా కూడా అధికారులు పట్టించుకోలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కబ్జాలు చేస్తుందని వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసుకోవడం, వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకోవడం తప్పించి శరమామూలే ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలు అయితే లేదు. దీంతో మొత్తం భూములన్నీ కబ్జాలకు అయిపోయి మొత్తం నీరంతా కూడా చిన్నపాటి వర్షానికే మా ఊళ్ళల్లోకి, మా కాలనీలలోకి, మా ఇళ్లలోకి వస్తున్నాయి. రాత్రికి వచ్చిన సడన్ గా వచ్చిన వర్షానికి ఫ్రిడ్జ్లు, టీవీలు అన్ని తడిసి ముద్దయిపోయాయి. ప్రస్తుతం ఒంటి మీద బట్టలతో మిగిలాము, చిన్న టీ తాగలేని పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించాలి, రాజకీయ నాయకులు స్పందించి శాశ్వత పరిష్కారం. ప్రతి వర్షాకాలం చిన్న వర్షం పడితేనే ఈ యొక్క కాపువాడ మొత్తం మునిగిపోవాల్సిన పరిస్థితి. మునిగిపోయిన ప్రతిసారి రావడం, మమ్మల్ని సందర్శించడం, 4 మాటలు చెప్పిపోవడం తప్పించి తర్వాత శాశ్వత పరిష్కార దిశగా ఇటు రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని అయితే ఇటు కాపువాడ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. ఇప్పుడు వరంగల్ జిల్లాలో పడుతున్నటువంటి ఈ కుండపోత వానకి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి అవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి బయటికి రాకండి. మీకోసము తగు ఏర్పాట్లు చేస్తున్నాము. రానున్న రోజులలో కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అట్లాగే ఇక్కడ ఉన్నట్టు కెనాల్స్, నాలాలు కబ్జాలు అయినాయి, అవన్నీ కూడా ఒకసారి సమీక్షించి తగు జాగ్రత్తలు తీసుకుంటాము. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు